ఎవ్రీవన్, ఈరోజు మేమైతే సమోసా చేస్తున్నాము. ఆలు సమోసా. దీనికోసం ఒక బౌల్లో 2 కప్స్ మైదా పిండి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అజ్వైన్ యాడ్ చేశాను. తర్వాత కరించిన నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నూనె కూడా యాడ్ చేసుకోండి వేడి చేసి. ఇలాగ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పిండి కోసము. తర్వాత చూసారా ఇలా ముద్ద కట్టేస్తే మనకు పర్ఫెక్ట్ పిండి వచ్చినట్టు. ఇప్పుడు దీంట్లో కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కువ సాఫ్ట్ లేకుండా కొద్ది గట్టిగానే ఇలాగ మనం మిక్స్ చేసుకోవాలి. జస్ట్ టచ్ చేస్తే సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తుంది. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పచ్చిమిర్చి, పసుపు ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. తర్వాత కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. సాల్ట్ తగినంత యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, తర్వాత ఆల్రెడీ పొటాటో ఉడకబెట్టేసుకొని పీల్ ఆఫ్ చేసేసుకొని మ్యాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు అది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ పచ్చి బఠానీ కూడా కొన్ని ఉడికించి పెట్టుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఫైనల్గా ఇదంతా యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకుని కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఈ మసాలాను పక్కన పెట్టేస్తున్నాను చల్లబడాలి కాబట్టి. ఇప్పుడు ఈ పిండిని మంచిగా రోల్స్ చేసుకున్న రౌండ్ షేప్ చేసుకొని ఇప్పుడు నేను రోల్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనం వీటిని మధ్యలో ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఎడ్జెస్కు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా షేప్ చేసుకోవాలి మనము ట్రయాంగిల్ షేపు. యాజ్ యూజువల్గా మనం బయట సమోసా చేస్తాం కదా, ఆ విధంగానే షేప్ యాడ్ చేసుకొని మంచిగా ఇది కూడా వాటర్తో అతికించుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఇలా ఆలు యాడ్ చేసుకొని ఇక్కడ మంచిగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే ఇప్పుడు ఎడ్జెస్ వచ్చేసి కార్నర్స్ మనం క్లోజ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ ఇలాగా మనకు అవుట్ సైడ్ చేసే సమోసా షేప్ వచ్చేసింది అనమాట. నేను మా పిల్లలైతే మంచిగా చూసారా ఎన్ని సమోసాలు చేసామో. చేసిన తర్వాత మంచిగా ఇప్పుడు వీటిని వేడి ఆయిల్లోకి టర్న్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆయిల్ మంచి హీట్ వచ్చిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ టర్న్ చేసుకుని ఈ సమోసాలన్నీ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ని మెల్లగా మంచిగా ఫ్రై చేసుకున్నాను. కలర్ మాత్రం సూపర్ ఉందండి. మనం బయట ఎలా కొంటామో అదే విధంగా వచ్చింది కలరు. అట్ ద సేమ్ టైం పైనుంచి లేయర్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. పిల్లలు అయితే ఎక్కువ తింటారు కదా బయట సమోసా అంటే, అదే విధంగా వచ్చింది. లేయర్ కూడా చాలా బాగుంది. పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని సాల్ట్ యాడ్ చేస్తున్నాను. పిల్లలు అయితే మంచిగా తిని ఎంజాయ్ చేశారు. అన్లిమిటెడ్ కాబట్టి అట్ ద సేమ్ టైం హోమ్ ఫుడ్, సేఫ్ ఫుడ్ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. మా వీడియో మీరు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.